ఒక సంచలనాత్మకమైనటువంటి అంతరిక్ష రికార్డ్ అని చెప్పాలి. ఆస్ట్రేలియా శాస్త్రవేత్త అంతరిక్షం నుండి భూమి మీదకి దిగుతానని చెప్పి ఛాలెంజ్ చేసి దిగారు. 1,28,000 అడుగుల ఎత్తులు భూమి మీద నుంచి 1,28,000 అడుగుల ఎత్తు నుండి దూకి భూమికి క్షేమంగా చేరుకున్నారు. 1,236 కిలోమీటర్ల ప్రయాణం టోటల్గా 4 నిమిషాల 5 సెకండ్లోనే పూర్తి చేశారు. అతను భూమి కదులుతున్నట్టు స్పష్టంగా చూశాడు. ఈ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఎందుకంటే భూమి తిరుగుతూ ఉంటుంది అన్నటువంటిది మనకు తెలుసు, కానీ అది ప్రాక్టికల్గా సాధ్యమా లాంటి వాటి మధ్యన విజువల్స్ అంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అందరూ కూడా దాన్ని హైలైట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దాన్ని చూసుకోవడానికి తగినటువంటి వాతావరణం కల్పించారు ఆయన. ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నది. దాన్ని మొత్తాన్ని కూడా పిక్చరైజ్ చేశారు ఆయన. ఇది విజువలైజ్ చూసుకుంటే గనక ప్రత్యేకించి భూమి కదులుతున్న దృశ్యాన్ని స్వయంగా, అంటే భూమి మీద లేరు కాబట్టి ఆకాశంలో ఉండి భూమి కదులుతున్నటువంటి దృశ్యాన్ని రికార్డు చేసినటువంటి పరిస్థితి. మామూలుగా ఇప్పటిదాకా మనం వేరేది, అంటే ఒక వ్యక్తి స్వయంగా చూడటం అన్నటువంటిది, అంతరిక్షంలో నుండి చూడటం అన్నటువంటి, అంతరిక్షం నుంచి కిందకి చూడటం వేరు, అదంతా రికార్డ్ చేస్తూ కిందకి, అది కూడా 4.5 నిమిషాలు రావడం అన్నటువంటిది. ఇక ఇప్పటిదాకా స్కై డైవ్లు చూసినటువంటిది ఉంది. ఇక ఇట్లాంటి కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇక అంతరిక్షం నుండి భూమి మీదకి వచ్చే ఈ సరికొత్తదైనటువంటి కాన్సెప్ట్ని ఎవరైనా తెర మీదకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.